ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. దేవుడు కనికరము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎలాంటి వాడంట? కనికరమును చూపే దేవుడు, లేదా కనికరము కలిగిన వాడు. అలనాడు ఇశ్రాయేలీలతో ఎన్నెన్ని ఆటంకాలు, ఎన్నెన్ని వ్యతిరేకతలు, అభ్యంతరాలు వచ్చినప్పటికీ దేవుడు తన కనికరమును చూసి వారిని నడిపించుకుంటూ వచ్చాడు. నీ పితరులకు ఇచ్చిన మాటను బట్టి కూడా అక్కడ తెలియపరిచాడు. అబ్రహాము, ఇసాకు, యాకోబులకు ఇచ్చిన మాటను బట్టి వారిని నడిపించుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆయన కనికరము కలిగిన వాడు. నా కనికరములు నిష్ప్రయోజనమైనవే. అయితే దేవుడు కనికరిస్తున్నాడు. కనికర సంపన్నుడు ఆయన కరుణామూర్తి. ఆయనలో ప్రేమ ఉన్నది. మన ద్వేషాన్ని బట్టో, మన వ్యతిరేకతలను బట్టో ఆయన నిన్ను మరిచిపోయేవాడు కాదు. అలాంటి పరిస్థితులలో ఇశ్రాయేలీయులను ఎప్పుడో మట్టిపాలు చేసేయాలి వాళ్ళు వ్యతిరేకం చేసినటువంటి విషయాల్లో. అలాగే ఇప్పుడు మనం వ్యతిరేకం చేయాలనే ఉద్దేశంతో నేను మాట్లాడటం లేదు. ఆయన కనికరము కలిగిన వాడు, ఆయన కనికర సంపన్నుడు. మన పట్ల ఎంత కనికరం చూపాడో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనల్ని కూడా అన్వయించుకుందాం. మన పట్ల ఎలాంటి ఆదరణ చూపాడో, ఎలాంటి కార్యాలు చేశాడో, ఎలాంటి మేలులు చేశాడో వాక్యాన్ని మన జీవితాల్లోనికి అప్లై చేసుకోవటానికి మనం చూద్దాం. మత్తయి సువార్త 14:13 నుండి 14 వచనాల వరకు. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థత పరిచెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ ఉద్దేశాన్ని కూడా మనం ఇప్పుడంగా మనం నేర్చుకోవటానికి ఇష్టపడదాం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణం నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఏం చేశారంట? ఆయన వెంట వెళ్ళిరి. ఆ సంగతి పట్టణములోనున్నటువంటి ప్రజలు విని, ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు అప్పుడు లేవు. ఇప్పుడున్నటువంటి వాహనాలు కానీ, వనరులు కానీ, వసతులు కానీ అప్పుడు లేవు. ఏదో కొద్దిపాటి వసతులు మాత్రమే. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అది గిరిజన ప్రాంతాలు కానీ, మరొకటి కానీ. కొందరు డోళ్ళు కట్టుకుని గర్భిణీ స్త్రీలను కానివ్వండి, జ్వరం పడినటువంటి వాళ్ళు, జబ్బు పట్టినటువంటి వాళ్ళని మోసుకొచ్చినటువంటి విధానాలు మనం చూస్తున్నాం. మన వార్తల్లో తరచుగా ఇలాంటివి మనం వింటూనే వస్తున్నాం. ఇంకొక విషయం మనం చూస్తే అవి అననుకూలమైన సందర్భాలలో జరుగుతున్నాయి. కొన్ని రోడ్లు తెగిపోయి వరదలను బట్టి, వర్షాలను బట్టి, ఆటంకాలను బట్టి కూడా జరుగుతున్నాయి. ఆ కాలంలో రోడ్డు సదుపాయాలు లేవు, వాహన సదుపాయాలు లేవు. యేసు ప్రభు అరణ్య ప్రదేశమునకు వెళ్ళిపోయి అక్కడున్నాడు. ప్రార్థించుకోవటానికి ఆయన ఎక్కువగా ఏకాంతంగా గడిపాడు.
కానీ జనాలు అక్కడికి పోగై వెళ్ళినటువంటి విషయాలు మనం చూస్తాం. ఇక్కడ సందర్భం చూస్తే ఎలాంటి రోగులు వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు, సంఖ్య ఇక్కడ రాయబడి లేదు. ఒక్కొక్క వ్యక్తిని స్వస్థత పొందినట్టుగా, స్వస్థపరచబడినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ అనేక మంది రోగులు పట్టణమును విడిచి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. కానీ వాళ్ళు వచ్చిన రీతి, వాళ్ళు వచ్చిన స్థితి, వాళ్ళు ఆ బాధలో వచ్చినటువంటి విధానం, అవన్నిటినీ కూడా గమనించాడు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ ఆయన దగ్గరకు వచ్చిన వారి పట్ల ఆయన ఏం చేశాడంట? కనికరపడ్డాడంట. కనికరపడి వారందరినీ కూడా ఏం చేశాడు? స్వస్థత పరిచినట్టుగా మనం చూస్తున్నాం. స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ విధానం చూస్తే మనము కూడా ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనం రావాలి. ఆయన దగ్గరికి రావాలి. ఒక రకంగా చూస్తే డాక్టర్ దగ్గరికి మనం వెళ్తున్నాం. మన అవసరత ఎక్కడుందో అక్కడికి వెళ్తున్నాం. ఒక మనిషి దగ్గరికి వెళ్తున్నాం, ఒక పెద్ద దగ్గరికి వెళ్తున్నాం. అది మన అవసరతను బట్టి. దేవుని విషయంలో చూస్తే నిస్సహాయ స్థితిలో మనం ఆలోచన చేస్తున్నాం, కొంచెం తక్కువగా చేస్తున్నాం. సమరయ స్త్రీ బావి దగ్గర ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు, ఆయన ముందే వెళ్ళున్నాడు. కానీ జక్కయ్య చెట్టు ఎక్కినప్పుడు ఆ దారినే రావాల్సింది కనుక ఆ దారిని వచ్చాడు. కానీ 38 సంవత్సరముల నుండి రోగి అయి పడి ఉన్న వాని దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందగోరుతున్నావా అని అక్కడ అడిగాడు. కానీ ఇలాంటి విషయాలు తరచుగా ఎక్కడన్నా నూటుకో నాటుకో ఒకటి కనపడుతుంది. కానీ బాధ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా యేసు దగ్గరికి వచ్చారు. అది మోసుకొని రాబడ్డారా, నడిచి వచ్చారా, ఏ విధంగా వచ్చినా సరే యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. అది రావటం మర్యాద. అది ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నేను ఈ అవసరతలో ఉన్నాను, ఈ అక్కర్లో ఉన్నాను. కనాను స్త్రీ చాలా దూరం నుండి వచ్చింది. అలనాడు సొలొమోను దగ్గరికి షాబా దేశపు రాణి వచ్చింది, ఇతని జ్ఞానం పరిశోధించటానికి, తెలుసుకోవటానికి. కానీ ఇలాగ చూస్తే విమర్శ దినమందు షాబా దేశపు రాణి విమర్శిస్తుందంట నిన్ను, నన్ను, మనందరినీ కూడా. కానీ ఇక్కడ దేవుని దగ్గరికి ఉత్సాహముతోనూ, ఆరాటముతోనూ, తాపత్రయముతో రావాలి. ఆయన దగ్గరకు వచ్చి మనం మేలు పొందాలి. ఒక రోగం విషయంలో కావచ్చు, మానసిక స్థితి విషయంలో కావచ్చు, మనసు చెడినటువంటి పరిస్థితుల్లో కావచ్చు, దేవుని దగ్గరికి రావాలి. చాలామంది చూస్తే ప్రార్థనకు రాలేదేమ్మా, ప్రార్థనకు రాలేదయ్యా అని అంటే బాగలేదు అని చెప్తున్నారు. కానీ బాగోనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావా, బాగున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావా? దేవుని దగ్గరికి బాగోనప్పుడు మరింకా దేవుడు స్వస్థత కోసం, కార్యం కోసం పరిగెత్తుకుని రావాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కానీ ఇంకొక విషయంలో చూస్తే కొందరు దేవుణ్ణి సులకనగా చూస్తున్నారు, దేవుని పనిలో ఉన్నటువంటి సేవకులను కూడా సులకనగా చూస్తున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ కొంత మాకు పలానా ఇబ్బంది కలిగింది, హాస్పిటల్లో ఉన్నాను, పోనీ డిశ్చార్జ్ అయ్యి వచ్చాను, పలానా బాధలో ఉన్నాను, వచ్చి ప్రార్థించండి అని చెప్పేటటువంటి విషయాలు తక్కువగా ఉంటున్నాయి. కొన్ని విధానాలు ఏంటంటే పాస్టర్ గారికి తెలియలేదా, పాస్టర్ అమ్మకి తెలియలేదా, ఇంకా మా ఇంటికి రాలేదు అనేటటువంటి విధానాల్లో ఉంటున్నాయి. బాధ ఎవరిది? అది నీది. ఒకవేళ బాధ పడితే అది నాకు వస్తే అది నాది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, మన అవసరతను బట్టి వెళ్తున్నాం. కానీ వెళ్ళి వచ్చి మా దగ్గరికి పలానా మా బిడ్డ బాధలో ఉంది, మేం బాధలో ఉన్నాం, కొంచెం ప్రార్థన చేసి వెళ్ళండి అని అనటం మర్యాదపూర్వకంగా ఉంటుంది. ఇంకొక రకంగా కూడా మాట్లాడితే యేసు ప్రభు శక్తివంతుడు, బలవంతుడు, ఆయన మాట ద్వారా ఏదైనా జరుగుద్ది. కానీ ఆయన కూడా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అన్నాడు. ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. కానీ ఇది దేనితో ముడిపడి ఉందంటే విశ్వాసముతో ముడిపడి ఉంది. నీ బిడ్డకు బాధే ఉందనుకో,
ప్రార్థన చేపించాలని నీకు ఆశ కలిగి నువ్వు పిలిపించుకోవాలి. కానీ నేను వచ్చేసి ప్రార్థన చేయడం కాదు, అది సంఘపు పెద్దల్ని పిలిపించుకోమని చెప్పాడు. కానీ సంఘపు పెద్దలు వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పలా. మన అవసరతల్లో ఉన్నప్పుడు మనం పిలుచుకోవటం మంచి శుభ పరిణామం. ఇంకొక రకంగా చూస్తే, ఒక వ్యక్తి బలహీనుడై ఉన్నాడు, బాధపడుతున్నాడు. ఆయన గురిలో ఒకటి ఉంది. ఆయన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాడు. వద్దు ఆ డాక్టర్ దగ్గరకు వద్దు, మరింకో డాక్టర్ దగ్గరికి వెళ్దామని అంటే అతడు విశ్వాసంతో రాలేదు, అక్కడ స్వస్థత పొందుకోడు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? కానీ దీనిని బట్టి మనం చూస్తే యేసు ప్రభు చెప్పాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. చాలామంది వచ్చేసి ఈ సంవత్సరం పంటల్లో నీ అప్పు తీరిపోద్ది ఏంటి, ఈ పంటలో ఈ సంవత్సరం మీకు పలానా జరిగిపోద్ది అని ఎన్నో కళ్ళబల్లు మాటలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఆ మాటలు చెప్పడానికి నేను లేను, అందుకు నన్ను పిలవలేదు. ఏంటంటే అడ్డదారిలో చెప్పే మాటలను చాలామంది నమ్ముతున్నారు, దొడ్డిదారిలో వెళ్ళాలని చూస్తున్నారు, ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు చెప్పాలి అని చూస్తున్నారు. అది చాలా తప్పండి. కానీ విశ్వాసముతో ప్రార్థన చేపించుకోవాలని ఆశ కలిగితే ఇంకొకటి ఏంటంటే, వాక్యం విను, వాక్యం అందుండు, దేవుడు నీకు మేలు చేస్తాడు. ఒకవేళ అదే అవసరతలో ఉన్నారనుకో, ఏదన్నా యాక్సిడెంట్లుగా కొంత బలహీనతలు ఇబ్బందులు కలిగినప్పుడు మేము రావాలి, అది సహజంగా పరామర్శించాలి. అక్కడికి వచ్చినప్పుడైనా కానీ ఎట్లా ఉంది ఏంటని పరామర్శిస్తాం, అన్నీ చూస్తాం, కొంత చేయూతనిచ్చినట్లుగా మాటలు, దేవుని మాటలు చెబుతాం. అక్కడికైనా సరే కొంతమంది చూస్తారు, మరి లెగిసి వచ్చేస్తా ఉన్నా సరే ప్రార్థన చేయమని అనరు. మళ్ళీ ఈ విషయం ఏంటి, పాస్టర్ గారు వచ్చాడు కానీ మాట్లాడాడు కానీ ప్రార్థన చేయకుండా వెళ్ళిపోయాడు. ఇలాంటి వ్యతిరేకతలు మీరని కాకపోయినా కొన్ని నేను ఎదుర్కొంటున్నా. కానీ నీ దగ్గరికి రావటం మర్యాదే, నా బిడ్డవే కాదని చెప్పాలి ఆత్మీయంగా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు చేయవలసిన కార్యం నేను కాదు, నేను ప్రార్థించవలసిన వాడిని మాత్రమే. ప్రయాసపడువానిలోనైనాను పొందగోరు వాడు వలనైనాను ఏమీ లేదు, కానీ కరుణించే యెహోవా వలనే ఉన్నదని పౌలు గారు చెప్పాడు. విశ్వాసం యేసుప్రభు చెప్పిన దాన్ని బట్టి విశ్వాసం నీకుండాలి. ఒకటి అర్థం చేసుకోవాలి, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. అక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయకూడదా, నీకు అంత హెచ్చింపు ఏంటని కాదు, కానీ దానిలో నీకు ఫలం ఉండదు. ఏముండదు? దానిలో నీకు ఫలితం ఉండదు. ఆయన కనికరించేవాడు నిన్ను, ఆయన నిన్ను కాపాడేవాడు. అందుకని ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థన సహాయాన్ని నీవు కనిపిస్తే మేము పిలవాలా, మీరు రాకూడదా అంటే పిలవటానికి నీకు చిన్నతనమా? బాధలో ఉన్న బిడ్డకు తెలీదా? బాధలో ఉన్నటువంటి బిడ్డ విషయంలో తల్లిదండ్రులకు తెలీదా? లేదంటే ఎవరికి తెలీదు? ప్రార్థన చేయడానికి కూడా రాట్లా అనేటటువంటి వ్యక్తులు కూడా లేకుండా లేరు. నువ్వు పిలిస్తే అది మంచిదని వాక్యాధారంగా నేను చెప్తున్నా. వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు, కనికరము వాళ్ళ పట్ల చూపాడు. మనము కూడా అయ్యా నీకు విశ్వాసం రావాలి, నీ విశ్వాసం నీ తల్లి విశ్వాసమైనా, తండ్రి విశ్వాసమైనా, తోబుట్టువుల విశ్వాసమైనా, నలుగురు అక్కడ గుమ్ముకూడుంటే తీసుకెళ్ళటానికి కూడా ఆస్కారం లేకపోతే పైన కప్పిప్పేసి కింద దించేశారు. ఆ నలుగురి విశ్వాసం అన్నాడు యేసు ప్రభు. ఆ రోగి విశ్వాసం ఉండాలి. విశ్వాసము ద్వారా కార్యం జరుగుద్ది. ఏం జరుగుద్దంట? విశ్వాసము ద్వారా కార్యము జరుగుద్ది. ఆయన దగ్గరికి ఏ పట్టణంలో వస్తాడులే అని చూడలేదు వీళ్ళు. ఆయన అరణ్యంలో ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయారు? అరణ్యంలోకి వెళ్ళిపోయారు. ఆ విశ్వాసాన్ని చూశాడు ఆయన. వాళ్ళు వచ్చిన తీరును చూశాడు. గుర్రాల మీద ఎక్కించుకొచ్చారా ఏంటి? సవారేసుకొచ్చారా? డోలు కట్టుకొచ్చారా? కొంత బాధతో నడుచుకుంటూ కుంటుకుంటూ వచ్చారా? వాళ్ళందరినీ చూసి ఏం చేశాడంట? కనికరపడ్డాడంట. నిన్ను నన్ను కూడా చూసి ఆయన ఏమవ్వాలి? కనికరపడాలి. నువ్వు మేలు పొందాలి అని అనుకుంటే నువ్వు పిలవాలి. నీ బాధను బట్టి నీ విశ్వాసమే నీకేం జరుగుద్ది?
స్వస్థత జరుగుద్ది, స్వస్థత జరుగుద్ది, కార్యాలు జరుగుతాయి, మేలు జరుగుతాయి. ఇంకా తర్వాతకి మనం చూద్దాం. మత్తయి సువార్త 15:32-33 వచనాలు చదవండి. అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి 3 దినములు నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద ఏం పడుతున్నాను అన్నాడు? కనికర పడుతున్నాను. వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పాను. అది కూడా ఎక్కడ? అరణ్య ప్రదేశమే. దారి మార్గం లేదు, వనరులు లేవు, వసతులు లేవు, ఈ హోటల్స్ లేవు, ఏదైనా కొనుక్కు తినేయటానికి. అలాంటి విషయాలలో వీళ్ళు 3 రోజులు బట్టి ఎక్కడ ఉంటున్నారని చెప్పాడు యేసుప్రభు? నా దగ్గరే ఉన్నారు. కానీ వాళ్ళని ఉపవాసంతో పంపివేయటానికి నా మనసు లేదు. వాళ్ళ మీద నేను కనికర పడుతున్నాను, వాళ్ళ మీద నేను జాలి పడుతున్నాను. వాళ్ళకి ఆహారం పెట్టి నేను పంపించాలి వాళ్ళని అని వాళ్ళకి ఆహారం పెట్టాడు. నీ దగ్గర ఏముంది అని అంటే 7 రొట్టెలు ఉన్నాయి, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి, వాటినే తీసుకురండి అని అంటే వాటికి ప్రార్థన చేసి ఆశీర్వదిస్తే వాళ్ళందరూ 4,000 మంది పురుషులు తినగా, స్త్రీలు ఎంతోమంది ఉన్నారు, పిల్లలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ లెక్కలు తీసుకోలేదు. కానీ 7 గంపలు అక్కడ మిగిలినవి అని అక్కడ తెలపబడింది. యేసయ్య కనికర పడితే కార్యం అలా ఉంటుంది. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి మన పట్ల. అక్కడ దాని అంతటికీ కారణం ఏంటంటే యేసు నందు వాళ్ళు ఉన్నారు, యేసు నందు మనం ఉండాలి. ఈ రోజున అరణ్య ప్రదేశంలో మనం లేకపోవచ్చు, కానీ మన ఇంట్లోనే మనకు ఉండొచ్చు. కానీ కొరతలు కొదువులు ఎన్నో ఉన్నాయి, అక్కర్లో అవసరతలు ఎన్నో ఉన్నాయి. ఇంటి అద్దె కట్టడానికి డబ్బులు లేవు, పిల్లలు ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, పిల్ల వేసుకోవటానికి చెరువుల్లో డబ్బులు లేవు, పంట ఎత్తుకోవటానికి డబ్బులు లేవు, పంట కొయ్యటానికి డబ్బులు లేవు. కానీ అనేకమైన సమయ సందర్భాలలో డబ్బులు లేక ఇబ్బంది పడుతూ, సమస్యలలో, ఇరుకులో, తినటానికి సరైన తిండి తినటానికి ఆధారం లేనటువంటి బిడ్డలు మనలో ఎంతోమంది ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయాలలో దేవుడు నిన్ను పోషించలేని వాడు మాత్రం కానే కాదు, నీ అక్కర అవసరత తీర్చలేని వాడు మాత్రం కానే కాదు. ఇక్కడ విషయం ఏంటంటే మనము ఆయన యందు ఉండాలి. ఆయన యందున్న వారిని పోషించకుండా ఎక్కడ ఎవరిని ఆకలి కొననివ్వడు. కీర్తనలో 34లో రాయబడింది ఏంటంటే, సింహపు పిల్లలైన ఆకలి కొనిన కానీ నన్ను ఎరిగిన వారు, నన్ను నమ్మిన వారు మాత్రం ఏమవరంట? ఆకలి కొనరు. వారిని నేను పోషిస్తాను. దేవుని ప్రవక్త అందరికీ కరువు వచ్చింది, కానీ ఆయన కెరూతు వాగు దగ్గర ఉన్నాడు. కాకులతో ఉదయ సాయంత్రము కూడా మాంసమును రొట్టెను పంపించాడు. వాళ్ళకి సమృద్ధినిచ్చాడు, సకల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కానీ దేవుని యందు నువ్వు ఉంటే నిన్ను కాపాడుతాడు, నీకు సమృద్ధిని దేవుడు కలగజేస్తాడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఆయన కలగజేయగలడు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, జిమ్మిక్కులు చేయకు, మ్యాజిక్కులు చేయకు, అవసరతల కొరకు నటించకు దేవుని దగ్గర. కానీ దేవునికి అన్నీ తెలుసు. దేవుడు మాత్రమే నీ అవసరతలు తీర్చగలడు, నా వల్ల ఏమి కాదు. అట్లని మీ వల్ల ఒకని వల్ల ఒకడికి ఏమి కాదు. దేవుడు ప్రతి అవసరత తీరుస్తాడు, ప్రతి అక్కర ఆయన తీరుస్తాడు. ప్రియులరా, నీ కరువును తీరుస్తాడు. ఒక రకంగా షోమ్రోనులో మహాకరువు వచ్చేసిందంట. ఆ కరువు ఎంతవరకు వెళ్ళిందని అంటే, వారి గర్భమున పుట్టిన పిల్లల్నే వండుకు తినేంతగా వెళ్ళిపోయింది ఆ కరువు. దానిని బట్టి ముందు ఒక బిడ్డను వండుకున్నారు, తర్వాత ఆమె తన బిడ్డను దాచుకున్న దాన్ని బట్టి ఇది జడ్జిమెంట్కి వెళ్ళింది, సెటిల్మెంట్కి వెళ్ళింది. రాజు ఆ ప్రాకారం మీద రథం వేసుకెళ్తుంటే వీళ్ళు అడ్డగించారు వెళ్ళి, అయ్యా నిన్నటి దినమందు నా బిడ్డ నుండుకు తిన్నాము, ఈ దినమందు నీ బిడ్డనివ్వు అని అంటే నేను ఇవ్వను అని అంటుంది. దీనికి పరిష్కారం ఏంటి?
మరి ఈ బిడ్డను కూడా వండుకు తినమని నేను చెప్పనా? ఇది మంచి పద్ధతి కాదే. ఇలాంటి సమయ సందర్భాలలో ఆయన ఏమన్నాడనంటే, దేవుడే సహాయం చేయకపోతే నేనేం చేయగలను? దేవుడు ఆదరించాడు, తెల్లారికే ఇక్కడ సమృద్ధి ఉంటుంది అన్నాడు. అలాగే ఉంది. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీ స్థితిని, నీ గతిని మార్చగలిగిన వాడు దేవుడు. ఆయన నీ పట్ల కనికిర పడతాడు. నువ్వొక్కసారి ఆయన వందు నువ్వు ఉన్నావా లేదో అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి కలిగి ఉన్నాం, దెయ్యాన్ని కాదు. మనం ఒక మనిషిని నమ్ముకుని మనం లేము. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నట్టి వాడు ధన్యుడు. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నాం, ప్రాణం పెట్టిన యేసయ్యను నమ్ముకున్నాం. ఆయన నీ స్థితిని, నీ పరిస్థితులను మార్చగలిగిన వాడు. ఇప్పుడు ఈ పరిస్థితులలో నువ్వు రోగివై ఉన్నావా, ఆకలిగొని ఉన్నావా, పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నావా, బిడ్డల విషయంలో బాధపడుతున్నావా, సమస్యల్లో ఉన్నావా, దిక్కుతోచని అయోమయమైన పరిస్థితుల్లో ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన కనికరించేవాడు, ఆయన కరుణా సంపన్నుడు. ఒక్కసారి ఆయన పట్ల జాలిపడమని మన స్థితిని మార్చుకుని, మన పరిస్థితులను మార్చుకుని దేవుని వైపు మనం ఆశ కలిగి ఉంటే, ఆయనలో, ఆయనతో ఉంటే, ఆయన దగ్గరికి తప్పిపోయిన వాడు తిరిగి వచ్చినట్టు వస్తే, ఆయన మాత్రం ప్రతి విషయంలోనూ కూడా నీకేం చేస్తాడు? మేలు చేస్తాడు, సకల సమృద్ధిని ఇస్తాడు, ఆదరణిస్తాడు. అంతేకాకుండా నిత్య రాజ్యములో చిరకాలము ఆయనతో కూడా నిన్ను నన్ను ఉంచుకుంటాడు. ఇట్టి కృప నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయునుగా.